నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము రీజనింగ్లో చాలా కీలకమైన టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్, 100% స్కోరింగ్ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా అందులోంచి ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. బహుశా మీరు ఇప్పుడు ఈ పదాలను గమనించి ఉంటారు. ఎక్కువ స్కోరింగ్ వచ్చేటువంటి టాపిక్ రీజనింగ్లో ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగినా ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్ ఏంటిదంటే మీ అందరికీ తెలుసు మాస్టర్, ఏంటిది? కోడింగ్, డీకోడింగ్. సో కోడింగ్, డీకోడింగ్ గురించి మనం చర్చ చేసేటప్పుడు ఖచ్చితంగా దీని యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ పైన అవగాహన ఉండాలి. ఎవరికైతే ఆ ఆల్ఫాబెట్స్ పైన మంచి అవగాహన ఉంటుందో వారు ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని బట్టి 100కి 100% ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం ఖచ్చితంగా ఏం తెలుసుకోవాలండి? వాటి యొక్క స్థాన విలువలు తెలుసుకోవాలి. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. సో coding, decoding must and should be depend on the alphabets values, the place of alphabet values. In a alphabets, how many letters are there? In a English language, the alphabets are 26 letters. So these 26 letters have the place value from the left hand and from the right hand, a certain place value. So each and every letter have the two place values. So those are, one is from the left hand, another is right hand, and one more place value, that is the negative value. So each and every letter have three place values. Those three place values, which type of values we have, now we discuss, right? First of all, please everybody notes రాసుకునేటట్టు చేసుకోండి మాస్టర్. A to Z all capital letters in a single అంటే ఒక సెంటెన్స్ లో వచ్చే విధంగా చూద్దాం. సో ప్లేస్ వాల్యూ A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y and Z. These are the all alphabets A to Z in English alphabets. Then give the place value from this, from the left hand or from the starting. Left hand or from the starting. A stands for 1, B for 2, C for 3, D for 4, E for 5, F for 6, G 7, H 8, I 9, J 10, K 11, L 12, M 13, N 14, O 15, P 16, Q 17, R 18, S 19, T 20, U 21, V 22, W 23, X 24, Y 25, Z stands for 26 letter. సో ఇప్పుడు మనం కోడింగ్, డీకోడింగ్ సంబంధించినటువంటి లెటర్స్ పైన ప్లేస్ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్, దీస్ ఆర్ ద. అండ్ నౌ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and 26. Each and every letters, they have forwarded method and reversed method. So each and every letter, for example, A stands for forward method 1, B for 2, C for 3, D for 4, E 5, F 6, G 7, H 8, I 9, J 10, K 11, L 12, M 13, N 14, O 15, P 16, Q 17, R 18, S 19, T 20, U 21, V 22, W 23, X 24, 25 and 26, Z up to. So these are the forward method. అనగా ఎడమ వైపు నుండి అక్షరాల యొక్క స్థాన విలువలు ఎడమ వైపు నుండి. అలాగే కుడి వైపు నుండి స్థాన విలువ చూస్తే Z అంటే 1, Y 2, X 3, W 4, V 5. ఈ విధంగా మనం చూస్తే అన్ని అక్షరాల యొక్క స్థాన విలువలు ఏ వరకు 26 వచ్చాయి. సో వీటి ఒక స్థాన విలువలు మనం చూస్తున్నాం ఎడమ నుంచి కుడికి. అలాగే మరొక నెగిటివ్ వాల్యూ ఉంటుంది, జాగ్రత్త చూడండి. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R,
ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ఇప్పుడు ఏమొస్తాయి, మనము ఒక అక్షరం యొక్క స్థాన విలువలు ఎడమ వైపు నుంచి నేర్చుకున్నాం, అలాగే కుడివైపుని నేర్చుకున్నాం. కానీ దానికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక చూస్తే దీనికి నెగిటివ్ ప్లేస్ వాల్యూస్ వస్తాయి. 0 అనగా ఆల్ఫాబెట్లో జెడ్ అని అర్థం. సో -1 వై, -2 ఎక్స్, -3 డబ్ల్యూ, -4 వి, -5 యు, -6 టి, -7 ఎస్, -8 ఆర్, -9 క్యూ, -10 పి, -11 O, -12 N, -13 M, -14 L, -15 K, -16 J, -17 I, -18 H, -19 G, -20 F, -21 E, -22 D, -23 C, -24 B, -25 A. With help of 0, all the letters in English alphabets, how many letters are there? 26 letters. Clear? So each and every letter have how many place values? Here 3 place value. One is forward method, another is reverse method, third one is negative method. సో ప్రతి అక్షరానికి ఎన్ని స్థాన విలువలు ఉంటాయని తెలుసుకున్నాం మిత్రమా? 3 ఉంటాయని తెలుసుకున్నాం. ఎడమ నుంచి మరియు కుడి నుంచి, వీటితో పాటు నెగిటివ్ ఉంటాయి. సో వీటిని గుర్తించుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసే చూద్దాం. మనం ఇక్కడ అక్షరాలను కనుక చూస్తే మ్యాక్సిమం మనందరికీ ఫార్వర్డ్ మెథడ్లో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎడమ వైపు నుంచి కుడి వైపు పోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనకు వచ్చే ఇబ్బంది అలా కుడి నుంచి రావడం. దాన్ని ఎలా తెలుసుకుందాం? రైట్ సార్. మొదటి 4 అక్షరాలు చూస్తే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ వరకు మనకు ఐడెంటిఫై చేస్తాం. ఈ అంటే ఎఫ్ అనగా ఎఫ్ ఫర్ ఫ్రెండ్. ఫ్రెండ్లోని అక్షరాలు ఎన్ని? ఎస్, ఎఫ్ఆర్ఐఎండి ఫ్రెండ్. ఫ్రెండ్లోని అక్షరాలు 6, ఎఫ్ అంటే 6. సో జీ 7/G బృందావన్ కాలనీ అని గుర్తుపెట్టుకుందాం. జీ అనగా 7, 7/G బృందావన్ కాలనీ. హై స్కూల్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే 8th. సో 8th క్లాస్ హై. ఐ ఫర్ 9, 9 మీన్స్ ఇండియా, నవగ్రహాలు అని గుర్తుపెట్టుకో. సో 10 ప్లేయింగ్ కార్డ్స్లలో జే అనేటువంటిది ఉంటుంది కదా, అది దాని యొక్క వ్యాలిడిటీ అని చూస్తే 10 వస్తుంది. లేదా ఈ 10th క్లాస్లో మనం ఎంత జాగ్రత్త చదువుతామో అలాగే జాబ్ రావాలంటే ఈ 10 నెలల పాటు మనం అంత జాగ్రత్తగా చదివితే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతామో కాలేజీలకు ఎంటర్ అయినప్పుడు అంత కొత్తగా ఉంటుంది. లేదా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 11th సెంచరీలో కాకతీయ డైనస్టీ, కాకతీయ సామ్రాజ్యం అనేది మనం చూసుకోవచ్చు. ఎల్ అంటే లస్కర్ బోనాల పండుగ. మరి ప్రతి 12 నెలలకు ఒకసారి లస్కర్ బోనాల పండుగ మనం జరుపుకుంటాం. మరి ఈ మధ్య కాలంలో చూస్తే మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకంలో సికింద్రాబాద్ పూర్వ పేరు లస్కర్ అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించండు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి 12. లేదా 12 అంటే మీరు ఒకవేళ లో లాంగ్వేజ్ మాస్టర్గా చూడాలనుకుంటే 12th స్టాండర్డ్లో ఎల్లో పడితే ఎప్పటికీ లేవలేడు, అది గుర్తుపెట్టుకో. క్యాలెండర్ మంత్స్ ఆల్సో, ఇయర్ కంటైన్ ఆల్సో 12 months. నెక్స్ట్ ఎం అంటే 13. ద 13th ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా ముఖర్జీ, మిస్టర్ ప్రణబ్ ముఖర్జీ. సో ఎం అంటే మొదలైంది, ఎం ఫర్ 13. రైట్ సార్. ఎన్ అంటే 14, నవంబర్ 14 అని గుర్తుపెట్టుకో. లేదా నాథ్, నాట్ బద్రీనాథ్, రామ్నాథ్. హీఈస్ ద 14th ప్రెసిడెంట్ ఆఫ్ ది అవర్ ఇండియా. సో 14వ రాష్ట్రపతి నాథ్, రామ్నాథ్ కోవింద్. 13వ రాష్ట్రపతి ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ. 15వ రాష్ట్రపతి నువ్వు తెలుసుకున్నావో ద్రౌపది ముర్ము గారు, ద్రౌపది ముర్ము, ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. సో వరుసగా ఒక 3 ప్రెసిడెంట్ పేరు వాడడం జరిగింది. ముఖర్జీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు, ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారు. లేదా నీకు ఏ టైప్లో మైండ్లో గుర్తుంటే వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయి. మ్యాక్సిమం మాస్టర్ 13 to 19 ఇట్ ఈస్ ఎ టీనేజ్ పీరియడ్. సో 13, 14, 15, 16, 17, 18, 19. సో వీటిని టీనేజ్ పీరియడ్ అంటాం. ఆ టీనేజ్ లెటర్స్ని గుర్తుపెట్టుకో. ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్, ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్. సో 15, పి పాపకి ఎప్పుడు ఎంత అండి? 16 సంవత్సరాలు. సో క్యూ అనగా 17 క్వీన్, క్యూ 17 క్వీన్ లేదా ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, మనం క్యూని ముట్టుకోలేం. ఆర్ ఫర్ రైట్, ఆర్ ఫర్ రైట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో అలాగే ఎస్ సమాప్తం 19. సో
లెటర్స్ని మనం మ్యాండేటరీ చేసేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. టీ ఫర్ 20, T20 ఆడుదామా. యూనివర్సిటీలకు ఎంట్రీ కావాలంటే 100% అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోవాలి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఉంటుంది. విక్టరీ వెంకటేష్ 22, www.com badrisardo.com. రైట్ సార్. W అనగా మన మానవుని యొక్క క్రోమోజోముల సంఖ్య, ద పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇట్స్ ఎ వండర్. కాబట్టి 23 అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం, లేదా 23W అని గుర్తుపెట్టుకోండి. సో www.com అది. ఎక్స్ అంటే ఎక్స్రే తీస్తే మన పక్కటి ఎముకలు, ద రిప్స్, మన బోన్స్ ఉన్నాయి కానీ 24 ఉన్నాయా లేవో చెక్ చేసుకో ఒకసారి. వై అనగా మన పల్లెటూర్లలో పోతే ఏమై బిడ్డ బద్రి 25 ఏండ్లు వచ్చినాయి కదా, ఉందా, అదే జాబు వచ్చిందా అని అడుగునేటువంటి ఏజీ. సో ఏదున్నా సరే 25 ఇయర్స్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ సెటిల్మెంట్ కావచ్చు, అన్నిటినీ కూడా వై అంటూ ఉంటారు. నేను కూడా నిన్ను వై అనలేను, నువ్వు నన్ను వై అనలేవు. సో వై. సో జెడ్ ఫర్ జెండోబామ్ 26. సో ఇక్కడ వర్డ్స్ ఏమైనా కావచ్చు, పార్లమెంటరీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని పక్క పెడితే, బట్ లాంగ్వేజ్ హియర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద ప్లేస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది లెటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్షరాల యొక్క స్థాన విలువలే మన మైండ్లో పడడానికి భాష కంటే భావానికి ఎక్కువ ప్రియారిటీ అండి. భాష కంటే భావానికి ఎక్కువ ప్రియారిటీ అండి. రీజనింగ్కి లాజిక్ అదే మాస్టర్, రీజనింగ్కి లాజిక్ మంత్రం అదేనండి. మనకి ఎంత వచ్చనే దానికంటే ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యం. రైట్. ఇప్పుడు మీరు ఒక ప్రతి అక్షరానికి ఎడమ నుంచి తెలుసుకున్నారు, మరి ఆ అక్షరానికి కుడి వైపు నుంచి చెప్పాలి. సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి మాస్టర్. ఏదైనా ఒక అక్షరానికి ఇరువైపుల స్థాన విలువల మొత్తము ఎల్లప్పుడూ కలిపితే 27కు సమానం కావాలి. ఇఫ్ ఎనీ లెటర్స్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ వాల్యూ, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ప్లేస్ వాల్యూ, సమ్ ఆఫ్ టూ సైడ్ ప్లేస్ వాల్యూ ఈక్వల్ టు ఆల్వేస్ 27, ఈక్వల్ టు ఆల్వేస్ 27. సో మనకు ఫార్వర్డ్ మెథడ్లో ఎంతైతే గుర్తుంటుందో రివర్స్ అంటే కుడివైపు నుంచి గుర్తుండడానికి అవకాశం తక్కువ ఉంటాయి. సో ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ తెలుసుకునే ప్రయత్నం. సో పి ఫర్ స్టాండ్ 16, పాపకి ఎంత 16 అని ఈజీగా గుర్తుపెట్టినావు. పి ఫర్ పోలీస్, పర్ఫార్మెన్స్ అక్క లేకపోతే 16 వేరే అయితే. రైట్ మాస్టర్. ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ the 16th letter is P. From the left hand of the English alphabets, forward method or ఎడమ నుంచి 16. దీనికి మనం ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ చూడాలి. రైట్ హ్యాండ్ చూడాలంటే టోటల్ సమ్ ఆఫ్ ఎంతకి ఈక్వల్ కావాలి, 27 కావాలి. 27కి ఈక్వల్ కావాలంటే ఎంత తక్కువ ఉంది మిత్రమా, ఇక్కడ ఎంత తక్కువ ఉంది, ఎస్ 11. సో 16 + 11 సమ్ ఆఫ్ ఈక్వల్ టు హౌ మచ్ మాస్టర్, 27. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని కంపల్సరీ మ్యాండేటరీ చేయండి, లేదా అదర్వైజ్ ఫింగర్ కౌంటింగ్ అంటాం. A1, B2, C3, D4, E5, F6 ఇలా ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత మైండ్లో గుర్తుపెట్టుకో, ఇఫ్ ఎనీ లెటర్ ఆఫ్ టూ సైడ్ ప్లేస్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు 27. ఏదైనా ఒక అక్షరం యొక్క ఇరువైపుల యొక్క స్థాన విలువల మొత్తము కూడితే 27కు సమానమైతే మనం ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని మ్యాండేటరీ చేయవచ్చు. ఇంకొక ప్లేస్ వాల్యూ సార్ 100%, 1 మైనస్ కుడివైపు విలువ అంటే 1 మైనస్ రైట్ సైడ్ వాల్యూ, రైట్ साइड प्लेस वैल्यू ऑफ द लेटर. दाहिने तरफ से जो आती है उसको नंबर को घटाना. एक में से अगर दाहिने तरफ से जो वैल्यू आती है घटाना, उसको घटाएंगे. उसको घटाने के बाद क्या होती है, तीसरी मीन्स थर्ड प्लेस वैल्यू ऑफ द लेटर विल बी कम. రైట్ సార్. సో థర్డ్ ప్లేస్ వాల్యూ ఇట్ ఈస్ నెగిటివ్ వాల్యూ. ఇది మనకు మైనస్లో ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్లో చాలా డేంజరస్ ప్లేస్ ఆఫ్ లెటర్స్ ఇవి. సో వీటిని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఎలా ఐడెంటిఫై చేయాలి, 1 మైనస్ రైట్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పి లెటర్ ఇక్కడ చూస్తున్నాం. పి యొక్క లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 16, రైట్ హ్యాండ్ 11. బట్ దీన్ని మైనస్ రూపంలో రావాలంటే 1 మైనస్ 11. 1 మైనస్ 11 మీన్స్ మైనస్ 10th లెటర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ హౌ మెనీ ప్లేస్ వాల్యూస్ వీ హ్యావ్, 3 letters. ఫర్ ఎగ్జాంపుల్ 1 more letter సార్. రైట్, 1 more letterని కనుక మీరు చూస్తే ఏదన్నా ఒక లెటర్ చూద్దాం. సో జే అన్నప్పుడు ఎడమ నుంచి ఎన్నో దగ్గర ఉంటుంది, 10 ఉంటుంది. అదే రైట్ సైడ్ నుంచి వస్తే 17 మైనస్ 16. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఎన్ని ప్లేస్ వాల్యూస్ ఉంటాయి, 3 ప్లేస్ వాల్యూస్ ఉంటాయి. సో సార్ ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఈ చూడకుండా కూడా ఒక్కసారి పక్క పోయి చూద్దాం. మరి రైట్, ఇప్పుడు చూద్దాం మాస్టర్. రైట్, మీకు నచ్చిన లెటర్ టీ యొక్క వాల్యూ చెప్పండి. ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్
20. From the right hand, 7. Minus value, minus 6. Yes, very good, sir. Right. అలాగే k యొక్క వాల్యూ చెప్పండి. ఎస్, అక్షరం యొక్క స్థాన విలువ ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానం ఉంటుంది? 11. కుడివైపు నుంచి ఎంత అవుతుంది? 16. మైనస్ రూపం ఎంత అవుతుంది? ఇగో ఈ విధంగా ప్రతి అక్షరానికి ఉండేటువంటి స్థాన విలువల ద్వారా మనము వాటిని మ్యాండేటరీ చేయాలి. ఒక అక్షరానికి ఎన్ని స్థాన విలువలు ఉంటాయని తెలుసుకున్నావు? 3 స్థాన విలువలు ఉంటాయని తెలుసుకున్నావు. ఆ 3 స్థాన విలువలను ఖచ్చితంగా మనం ఇట్లా మ్యాండేటరీ చేయాలి. రైట్ సార్. సో ఇక్కడ -25 ఏ, -24 బి, -23 సి, -22 డి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కొన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మిత్రమా, రైట్, ఇప్పుడు మనము ఆపోజిట్ లెటర్స్ లేదా దీన్నే మనం పేర్స్ ఆఫ్ లెటర్స్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తము కూడితే 27కు సమానమైతే వాటిని ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఇఫ్ ఎనీ 2 letters of place value sum of equal to is 27 is known as the pair of letter or opposite letters. Right? ఒకసారి చూద్దాం. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. సో ఈ పేర్ ఆఫ్ లెటర్స్ని మనం ఇక్కడ సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఈ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, O15, P16, Q17, R18, S19, T20, U21, V22, W23, X24, Y25, Z26. క్లియర్? రైట్ సార్. అలాగే వీటి యొక్క ప్లేస్ వాల్యూ మనం ఇందాక ఎటు నుంచి తెలుసుకున్నాం? మొదటి నుంచి. మరి చివరి నుంచి చూస్తే Z1, Y2, X3, W4, V5, U6, T7, S8, R9, Q10, P11, O12, N13, M14, L15, ఇట్లా 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and 26. ఇవి ఫార్వర్డ్ మెథడ్ అండ్ రివర్స్ ఆర్డర్ మెథడ్, ఈ రెండింటిని. బట్ ఇక్కడ మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి సార్? ఏమని గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం? ఎస్, ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ద ప్లేస్ ఆఫ్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు ఆల్వేస్ 27 అయితే వాటిని ఏమని చెప్తున్నాం? ఆపోజిట్ లెటర్స్ లేదా పేర్స్ ఆఫ్ లెటర్స్ అని చెప్పుకుంటున్నాం. రైట్ సార్. ఇక్కడ పేర్స్ ఆఫ్ లెటర్స్ అంటే AZ, ఏకి Z ఆపోజిట్, జెడ్కి ఏ టు జెడ్ అంటాం కదా సార్. ఏ టు జెడ్ ఆర్ ఆల్జీబ్రా. BY బాయ్, రైట్, BY వన్ పేర్. నెక్స్ట్ CX సినిమా, X ఇవాళ రేపు సినిమాల పేరు చెప్పేటట్లేదు, CX. DW దోశ వడ ఆర్ డ్యూ అని గుర్తుపెట్టుకోండి సార్. EV ఈవినింగ్, FU ఫర్ యూ ఆర్ అదర్వైజ్ ఫుల్. ఈవినింగ్ లేదా FU ఫర్ యూ, ఇది పేర్ ఆఫ్ లెటర్స్ సార్. సో ఇక్కడ మనం A2 లెటర్స్ తీసుకున్నాం, వాటి యొక్క ప్లేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ E అంటే 5, V అంటే 22, సమ్ ఆఫ్ చేస్తే దేనికి సమానం? 27. C అంటే ఎంత? 3, X అంటే 24, సమ్ చేస్తే ఎంత మాస్టర్? 27. సో ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు 27 అయితే వాటిని మనము ఆపోజిట్ లెటర్స్ లేదా పేర్స్ ఆఫ్ లెటర్స్ అని చెప్పుకుంటున్నాం. రైట్. EV ఈవినింగ్, FU ఫర్ యూ, GT గాంధీ తాత ఆర్ GT ఎక్స్ప్రెస్, HS హైదరాబాద్ సికింద్రాబాద్, ద పేర్స్ ఆఫ్ అంటే ఏంటి? ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్. లేదా మీకు ఏమైనా గుర్తొస్తే వాటిని చూడొచ్చు. హయ్యర్ సెకండరీ స్కూల్ చెప్పేసి లేదా హై స్కూల్ అని చెప్పుకోవచ్చు.
ఐఆర్ ఇండియన్ రైల్వే, ఐఆర్ ఇండియన్ రైల్వే. అలాగే జేక్యూ పేకల్లలో జేకు జోడి క్యూ లేదా జూనియర్ క్వీన్. సో హియర్ జీటీ గాంధీ తాత, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు, ఇండియన్ రైల్వే ఆర్ జూనియర్ క్వీన్, జేక్యూ మీన్స్ జూనియర్ క్వీన్, కేపీ కుక్కడ్పల్లి లేదా కేపీ అంటారుగా, లేదా రివర్స్ ఆలోచిస్తే పవన్ కళ్యాణ్. రైట్. ఎల్ఓ లవ్, లవ్ ఇక్కడ మీకు బుక్లో ఏముంటుంది సార్ అంటే ఎల్ఓవిఈ లవ్ అని చూపించి ఈ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ ఏమో ఇక్కడ పేరైనాయి, అలాగే ఫస్ట్ 2 లెటర్స్ ఏమో ఇక్కడ పేరని చెప్పుకుంటారు. ఎంఎన్ మ్యాన్, ఎంఎన్ మ్యాన్. సో ఈ విధంగా వర్డ్ ఫార్మేషన్ చేస్తూ వాటికి ఇంకొన్ని ఎక్స్టర్నల్ వర్డ్స్ని యాడ్ చేస్తూ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని మనం చేస్తారు. బట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, జెడ్ ఉంది. ఏ అంటే 1, జెడ్ అంటే 26. 1 + 26 దేనికి సమానం? 27కు సమానం. క్లియర్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ ఉంది, ఐఆర్ 9 + 18 దేనికి సమానం? 27. సో if any two letters place of value sum of equal to 27 is called opposite letters or pairs of letter. రైట్ సార్. ఇంకో మరొకటి చూద్దాం, కరస్పాండింగ్ లెటర్స్. సో కరస్పాండింగ్ లెటర్స్ అనగా ఏవేని 2 అక్షరాల యొక్క వాటి స్థాన విలువల భేదము 13 ఉన్నట్లయితే, ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల భేదము 13 ఉన్నట్లయితే వాటిని కరస్పాండింగ్ లెటర్స్ అని చెప్పుకుంటాం. So if any two letters of place value, the difference between is 13 is known as the corresponding letters or yes sir, corresponding letters. Right. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఏ అంటే 1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13. రైట్. N14, O15, P16, Q17, R18, S19, T20, U21, V22, W23, X24, Y25, Z26. క్లియర్ సార్. రైట్. వీటిని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క ప్లేస్ ఆఫ్ లెటర్ ఇఫ్ ఎనీ ఏమని చెప్తున్నా మాస్టర్, ఇఫ్ ఎనీ 2 letters ఆఫ్ ప్లేస్ వాల్యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ 13 ఈజ్ కాల్డ్ కరస్పాండింగ్ లెటర్స్. ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల భేదం 13 ఉన్నట్లయితే వాటిని ఏమంటారో కరస్పాండింగ్. రైట్ మిత్రమా, ఇక్కడ మీరు కంపల్సరీ అంటే ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం మీకు సీరియస్ మోడ్లో చెప్తున్నా, దాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నా. ఒక్కసారి మనం ఈ ప్లేస్ ఆఫ్ లెటర్స్ని కనుక ఐడెంటిఫై చేసినట్లయితే 100% చాప్టర్ని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? I think you are catching my point. Right sir. AN. AN means afternoon. AN means afternoon. A place value and N place value. 1 here 14. The difference between how much? 13. So if any 2 letters of place value 13 unte what name antam? Corresponding. AN afternoon. BO box office. BO box office. CP Commissioner of Police. CP Commissioner of Police or Police Constable. DQ Darling Queen. DQ Darling Queen. The difference if any 2 letters, ఇక్కడ ఈ 2 letters యొక్క డిఫరెన్స్ 13 ఉంది కాబట్టి వీటిని మనం ఏమంటాం? కరస్పాండింగ్ లెటర్స్ అంటాం.
ER Eastern Railway, Eastern Railway. And FS friendship, FS friendship, FS అంటే master friendship. Next GT Gandhi Tata. So GT, these letters are at the opposite letter, so same to pair, and corresponding letter లో కూడా సేమ్ పేరుగా ఉంటాయి, ఓన్లీ జీటీ. నెక్స్ట్ HU హగ్ లేదా హైదరాబాద్ యూనివర్సిటీ, HU హగ్, అందులో జీ తీసేస్తే హైదరాబాద్ యూనివర్సిటీ. HU ఇట్స్ ఏ పేర్, విచ్ పేర్? ఇట్ ఈస్ కరెస్పాండింగ్ పేర్. నెక్స్ట్ IV I virus, I virus or otherwise IV cans. Next JW Johnny Walker, JW Johnny Walker. KX important product, perfume. Or LY lieutenant, LY lieutenant. And MZ mice. ఈ విధంగా మనం చూస్తాం. ఓకేనా మాస్టర్?